అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి వ్యాసరచన వక్తృత్వ క్విజ్ పోటీలు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీలలో జిల్లాలోని 25 ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో 3 విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో మొదటి స్థానంలో రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందినటువంటి ద్వితీయ సంవత్సరం హెచ్ఈసి విద్యార్థిని షేక్ అబ్దుల్ మిస్బా, ద్వితీయ స్థానంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సరం సిఈసి విద్యార్థిని అఫ్సా, మూడవ స్థానంలో ఎర్రగొండంకు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థిని హారిక వీళ్ళందరూ కూడా ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో ఎంపికైన 3 విద్యార్థులు ఈ నెల 7వ తారీఖున జరిగే జోనల్ స్థాయికి పంపించడం జరుగుతుందని ఆర్ఐఓ రవి తెలిపారు. ఈరోజు నిర్వహించిన పోటీల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 3 విద్యార్థులని సెలెక్ట్ అయిన 3 విద్యార్థుల్ని జోనల్ స్థాయిలో జరిగే పోటీల్లో పంపించడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు ఎస్ఏ మిస్బా అనే అమ్మాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ రాయచోటి నుంచి ప్రథమ స్థానంలో రావడము, అలాగే ఎస్ హఫ్సా గర్ల్స్ రాయచోటి నుంచి సెలెక్ట్ కావడము, అలాగే పి హారిక గుర్రంకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల గుర్రంకొండ నుంచి 3 ఇక్కడున్న న్యాయ నిర్ణేతలు వాళ్ళకి అన్ని రకాలైన కాంపిటీషన్ కండక్ట్ చేసి 3 సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విద్యార్థులు రాబోయే రోజుల్లో మనకు జోనల్ స్థాయిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జోనల్ స్థాయిలో మరియు విజేతలుగా నిలిస్తే వాళ్ళందరూ సమగ్ర శిక్ష అభియాన్ నిర్వహించే స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొవాల్సి ఉంటుంది. మరి ఈ విద్యార్థులందరికీ జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎంపికైన విద్యార్థులకు ఎలాంటి బహుమతులు లేరు. దీన్ని మళ్ళా జోనల్ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. జోనల్ స్థాయిలో సెలెక్ట్ అయిన విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ రాష్ట్ర స్థాయిలో పాల్గొనే విద్యార్థులకు ఇక్కడ నుంచి రవాణా భత్యాలు వాళ్ళకన్నీ ప్రభుత్వమే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షెడ్యూల్ని ఒక